తాగుడు కగ్గిదాలుగా ఏం తాగుతారోలా? అద్దురా తాగద్దురా, తాగుతే కార్యాలు ఖరాబైతాయి, కుటుంబాలు ఆగమైతే అంటే ఇంటరా? ఊహు, ఈ చెవు నుంచి ఇన్నట్టు చేస్తారు, ఇంకో చెవు నుంచి ఈడిచి పెడతారు. అంతే పటుర్రి, ఈ కాలమే గట్లున్నది. ఒకళ్ళు మంచి చెప్తే ఇనుడే లేదు, ఆడింది నాకు చెప్పేది, ఆని మాట నేను ఇనుడైంది, వాడన్నందుకన్నా ఇంకా ఎక్కువ చేస్తా అన్నట్టే చేస్తారు. తాగుబోతుల కథ కూడా గట్లనే ఉన్నది. పారి మనం అట్లట్లా మంచిర్యాలకు పోయి కొందరు తాగుబోతుల కళా పోషణ చూద్దాం. ఇప్పుడు మనం మంచిర్యాలలో ఉన్నముల్లా. అగో ఏమో పనులు నడుస్తున్నాయి కదా, పోలీసులే చేస్తాండ్లా ఏంది, లేకుంటే సంఘ సంస్కర్తలా? అయినా తాగుబోతుల ముచ్చట అనుకుంటా. ఈ పోలీసులు సమాజ సేవకుల ముచ్చట ఎందుకు చూపిస్తారని అనుమానపడేరు. ఇల్లు సమాజ స్థాపన కోసం నడియాం రాత్రి కలగాని పొద్దంతా మత్తులు ఊగేటోళ్ళట. ఇల్లు మందుబాబులు అన్నట్టు. సరే మందు తాగితే తాగని, వాళ్ళ పైసలు వాళ్ళ పానం వాళ్ళ ఇంటి పంచాది. కానీ కుత్కల దాకా దాగి రోడ్ల మీదకి వచ్చి అందరిని పర్షన్ చేసుడేంది, కార్లు బండ్లు నడుపుకుంటా మందిని గోస ఉచ్చుకునేంది తప్పేనా కాదా? వీళ్ళు ఏవటి అన్నం పెన్నం తెలియనోళ్ళు హరిగోస పడరా? వీళ్ళ మత్తుల డ్రైవింగ్ చేసి టక్కలు వేసుకుంటూ పోతే ఎవరిది జిమ్మేదారి? అందుకే పోలీసు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చిన కొందరు తాగుబోతులను అరెస్టులు చేసిర్రు, జడ్జి సార్ ముంగట నిలబెట్టిర్రు. కొందరికి జుర్మానాలు, ఇంకొందరికి జైలు శిక్షలు పడ్డాయట. కానీ వీళ్ళకి మాత్రం ఆ జైలు శిక్ష కూడా సరిపోదని జడ్జి సారు డిసైడ్ అయినట్టున్నది. ఎంత చెప్పిన ఇంటలేరని వీళ్ళకు సమాజ సేవ చేసి శిక్ష చేసిండు. 10 రోజులు ట్రాఫిక్ కానిస్టేబుల్ కింద పనిచేసి డ్యూటీ అప్పచెప్పింది కోర్టు. ఇంకేమున్నది, తాగుబోతులు ఇప్పుడు సమాజ సేవకులు, స్వచ్ఛ భారత్ వీరులైపోయి ఇట్లా పనుల మీద పడ్డారు అన్నట్టు.